ఎప్పుడైతే ఒక దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడతామో, ప్రయాసపడతామో, ఇంకా ఏవి మనల్ని గెలవలేవు. ఏవైనా ఎవరిని గెలుస్తాయో తెలుసా? ఏ దర్శనం లేనోడిని, ఏ గురి గమ్యం లేనోడిని, ఏ భారం లేనోడిని, ఏ ఛాలెంజ్ తీసుకోనోడిని లోకం ఆటాడుకుంటుంది. ఆకర్షణలు ఆటాడుకుంటాయి. పిచ్చుకొక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు, అటు పడితే అటు, ఇటు పడితే ఇటు. గురి లేని బతుకులు ఏముంది? ఒక దర్శనం లేని జీవితాలు ఏముంది? ఒక కర్తవ్యం, కార్యదీక్ష, నేను ఇది సాధించాలనే పట్టుదల లేని బతుకులకు అర్థమేముంది? పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. చివరికి శూన్యంగా మిగిలిపోతారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎటు పడితే అటు నడిపించబడతా ఉంటారండి. కానీ గురి కలిగిన వాళ్ళు, ఒక భారం కలిగిన వాళ్ళు, ఒక దర్శనం కలిగిన వాళ్ళు ఎన్ని చుట్టుముట్టిన లెక్క చేయరు. ఎందుకంటే అనుకున్నది సాధించాలి అంటే ఇక అదొక్కటే తప్ప ఇంకేం కనపడవు. ఇక ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి. మన చుట్టూ ముట్టి మనల్ని లాగా చూసే ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి. మనం సాధించాలనుకున్నది ఒక్కటే మన కళ్ళ ముందు ఉంటుంది. కొట్టు, గట్టి కొట్టు, అర్థమైతే కొట్టు, లేకపోతే సర్దుకో. ఈ మాట నేను రోషం కలిగిన వాళ్ళతో చెబుతున్నా, ఎదవలతో చెప్పట్లా. ఎదవ ముఖాలతో చెప్పట్లా. రోషము, పట్టుదల, ఛాలెంజింగ్ మైండ్ కలిగిన వాళ్ళతో చెప్తున్నా నేను. ఆ తత్వం కలిగిన వాళ్ళు స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. సౌలుకు అలాంటి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక గురిని ఇచ్చాడు, భారాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు గనుక, ఆ గురిని తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు గనుక, దాన్ని ఎట్లనైనా రీచ్ అవ్వాలనేటువంటి రోషాన్ని కలిగి ఉన్నాడు గనుక, ఆకలి దప్పులు సౌలుని కృంగదీయలేకపోయినాయి. వస్త్రహీనత సౌలుని కృంగదీయలేకపోయింది. వ్యాధి బాధలు సౌలుని ఆపలేకపోయినాయి. రకరకాల శారీర ఇచ్ఛలు సౌలుని కట్టడి చేయలేకపోయినాయి. సౌలు ఒక గోల్, ఒక గురిని ఏర్పరచుకున్నాడు. దాన్ని రీచ్ అయ్యే దిశలో ఒక వీరుళ్లాగా ప్రయాణం చేసిన యోధుడు పౌలు. ఈరోజు ఈ మాటల్ని దేవుడు మన ముందు ఎందుకు తీసుకొచ్చి పెట్టాడంటే, గురి లేని జీవితాలు, విలువ లేని జీవితాలు, గురి లేని బ్రతుకులు, అర్థం లేని బ్రతుకులు. ఒక ఆడ మనిషిగా నువ్వు భూమి మీద పుట్టావు, మగవాడిగా భూమి మీద పుట్టావు. ఏర్పరచుకో కొన్ని గురులు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్యామిలీ గతుకుల చితుకుల అతుకులం మయమైపోయి ఉంది. కుటుంబంలో అందరందరే. మరి అందరందరుగానే ఉంటే ఎట్లా? నువ్వన్న నడుం కట్టాలిగా. ఎట్లా? ఆ కుటుంబాన్ని నేను ఎక్కదీయాలి, నా కుటుంబానికి నేను రెక్కలు తేవాలి, నా కుటుంబాన్ని నేను నిలబెట్టాలి, పడిపోతున్న నా కుటుంబాన్ని ఎట్లనైనా నేను కట్టాలని ఒకళ్ళన్న నడుం కట్టాలిగా. ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి అహర్నిశలు పాటుపడాలి, దేవుని ముందు కష్టపడాలి. అలాగే సమాజంలో కూడా చేయదగ్గదేదో చేసి, ఓ తమ్ముడా, నీ ఇంటిని ఎవడొచ్చి బాగు చేస్తాడు? నీ కుటుంబాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు? నీ సమాజాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు? ఎవడో వస్తాడు బాగు చేస్తాడని నువ్వెందుకు ఆగాలి? నీ చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడితే నీ వలన నీ కుటుంబం అలాగే సమాజంలో కొన్ని జీవితాలు బాగుపడుతుండొచ్చు కదా. అలాగున్న ఒక కార్యాన్ని, ఒక దీక్ష పోనొచ్చు కదా నువ్వు. పట్టదో. ఎందుకంటే పడితే ఇంకో వాళ్ళు సామాన్యంగా ఉంటారా? నీ సమాజంలో చాలామంది అన్యజనులు నశించిపోతున్నారు. చాలామందికి దేవుని సత్యం తెలియదు. తెలిసినా సరైనటువంటి సాక్ష్యాలు కనపడక, సరైన మాదిరిలు కనపడక, సమాజంలో చాలామంది ఉన్నారండి భక్తిపరులు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్గా కనపడనందున చాలామంది అన్యులుగానే ఉండిపోయారు. వారి మధ్యలో నువ్వున్నావు. నువ్వు నిలబెట్టు సాక్ష్యాన్ని. నువ్వు బ్రతుకు దేవుని కోసం రోషంగా. నువ్వు కదిలించు అన్యజనుల్ని. నువ్వు ఇవ్వు అన్యజనులకు సాక్ష్యం. వాళ్ళు మారి రక్షణలోనికి వస్తే నువ్వు గట్టు సంఘం. పనికిమాలోడా, పిరికి దద్దమ్మ, చేతగానోడా, వెధవ అని అప్పుడు నేను నిన్ను అనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని అప్పుడు అనను నేను నిన్ను. నువ్వివ్వు దేవునికి సాక్ష్యం. నువ్వు నిలబెట్టు నీ కుటుంబాన్ని.
నువ్వు నడుంగట్టు, నీ సమాజానికి, నీ ప్రజలకు, నీ బంధువులకు ప్రేమ చూపి వాళ్ళని ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా వాళ్ళ ఆత్మను రక్షించాలి. ఆ భారం నీ గుండెల్లో ఉంటే నీ కాళ్ళు ప్రార్థనా గదికి వెళ్తాయి. దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతావు, మొర్ర పెడతావు, మొత్తుకుంటావు, ఏడుస్తావు, అంగలారుస్తావు. ఒక పక్క దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతావు, మరో పక్కన వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళని రక్షించడానికి ఎలా బ్రతకాలో బ్యాలెన్స్ అవుతావు. చెడుతనాన్ని వదిలేస్తావు, ఎందుకంటే సాక్ష్యం పోతే వాళ్ళు రారుగా. అందుకని వాళ్ళ ముందు నీ క్యారెక్టర్ కాపాడుకుంటావు. అంతేకాదు వాళ్ళని దేవుని తట్టు ఆకర్షించడానికి, వాళ్ళకు చూపదగ్గ ప్రేమ నువ్వు ఖచ్చితంగా చూపుతావు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటావు, ఎందుకంటే నీ గురి, గమ్యం, లక్ష్యం వాళ్ళని రక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆడపిల్లకు కూడా చెప్తున్నాను నేను. నాకు తెలిసినటువంటి దైవజనురాలు ఒక ఆమె ఉంది. ఆమె ఒక గోల్ కలిగి ఉంది, ఒక గురి కలిగి ఉంది. నేను నా యాత్ర ముగిసేలోపు కనీసం ఇన్ని ప్రాంతాలకు నేను చేరి ప్రార్థనా గుంపులను తయారు చేయాలి, ప్రార్థించేటువంటి ప్రార్థనా వీరులను తయారు చేయాలి అని ఒక గురిని ఏర్పరచుకుంది. ఆ గురిని రీచ్ అవ్వడానికి రాత్రింబగళ్ళు కష్టపడింది, ప్రయాసపడింది. ఆమె నిద్రించే నాటికి నాకు తెలిసి ఇంచుమించు 600 గుంపుల్ని తయారు చేసింది ఆమె. ఆమె నిద్రించే నాటికి ఇంచుమించు 600 గుంపులు. ఏమిటి ఆమె ప్రయాణం అంటే? అనేక మంది గుంపులను తయారు చేయాలి, అనేక మందిని దేవుని ప్రార్థన చేయుటకు, ఆత్మల రక్షణ కొరకు అంగలార్చేటువంటి గుంపులు, రోదన చేసే స్త్రీల గుంపులను నేను తయారు చెయ్యాలి అని నడుంగట్టింది. సువార్త ప్రకటించే గుంపుల్ని కొంతమంది తయారు చేస్తే, ప్రకటించే వారి కోసం ప్రార్థించే గుంపుల్ని కొంతమంది తయారు చేశారు. కొంతమంది తామే వెళ్ళి ప్రకటించారు. ఇన్ని ప్రాంతాలకు నేను ప్రకటించాలి, ఇంతమంది ఆత్మను రక్షించాలని గురిపెట్టు. ఒక గురి కలిగి ఉండు, దాన్ని రీచ్ అవ్వడానికి కష్టపడతావు. అన్యజనులు చూస్తే బిల్డింగ్ కట్టాలని గురి పెట్టుకుంటాడు ఒక ఆయన. ఇక రూపాయికి రూపాయి కూడేసి తన బ్రతుకంతా ఆ బిల్డింగ్ మీదే దృష్టి పెడతాడు. ఇక ఎన్ని బాధలో ఏం పట్టవు, సంపాదించాలి కట్టాలి. ఆ గురి వాళ్ళ మనసులో ఉన్నంత వరకు ఉద్యోగాన్ని సాధించాలనుకున్నవాడు రాత్రి మగళ్ళు తేడా లేకుండా ఎట్లనన్నా చదవాలి అని ఆ పట్టుదల మనసులో పడితే ఇక ఎవడో చెప్పాల్సిన అవసరంలో మనకి చదువు అని. ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే పుస్తకం ముందేసుకొని కూర్చొని స్టడీ చేయటం మొదలు పెడతాం. ఎందుకు? నేను అనుకున్నది రీచ్ అవ్వాలి, ఫలానా జాబ్ నేను కొట్టాలనుకున్నా కొట్టి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎందులో నువ్వు కొట్టాలనుకున్నావు, ఎందులో రీచ్ అవ్వాలనుకున్నావు, ఒకవేళ నువ్వు ఒక గురి పెట్టుకుంటావు, ఒక లక్ష్యం పెట్టుకుంటావు, నిజంగా నీ హృదయంలో నీ అంతటా నీకు అది పడిందనుకో, నేనన్నా నిలబడి నా కుటుంబాన్ని ఎక్కదీయాలి, నేనన్నా నిలబడి క్రైస్తవ సంఘంలో కొంతమందికి జరుగుతున్న అన్యాయానికి నేనన్నా సమాధానం చెప్పాలని నడుంగడితే, ఇక నువ్వు చదువు, జాగ్రత్తగా ఉండు, క్యారెక్టర్ కాపాడుకో, సాక్ష్యం నిలబెట్టుకో, ఆకర్షణల వైపు వెళ్ళొద్దు అని నీకు ఎవడు చెప్పే పని లేదు. ఓ అమ్మాయి, నీ మనసులో ఆ ఛాలెంజ్ పడింది అనుకో, అమ్మా నువ్వు అబ్బాయిల వైపు చూడొద్దని ఇక మీ అమ్మ చెప్పాల్సిన అవసరంలా, మా అయ్య చెప్పాల్సిన అవసరంలా, నువ్వే చూడవు. ఎందుకంటే ఎటన్నా చూస్తే మళ్ళీ గురి పోయిద్దిగా, అనుకున్న ఛాలెంజ్ పోయిద్దిగా. ఆ ఛాలెంజ్ వదిలిపెట్టి కనపడ్డ ఆకర్షణ వైపు పరిగెత్తడానికి నువ్వు దద్దమ్మవి కాదుగా, నువ్వు పనికి మాలిన దానివి కాదుగా, నువ్వు వెధవవి కాదు కదా. అది ఎదవలు తిరుగుతారు, అట్లా దద్దమ్మలు తిరుగుతారు, పనికి మాలిన వాళ్ళు తిరుగుతారు. రోషము కసి పట్టుదల లేని పనికి మాలిన దద్దమ్మలు తిరుగుతారు గురిని వదిలిపెట్టి. ఏమనుకోవద్దు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా. దద్దమ్మలు తిరుగుతారు, తల్లిదండ్రులకేమో చాలా మాటలు చెప్తారు, ఆకాశంలో చూపిస్తారు వాళ్ళ జీవితాలని. నీకెందుకు నానా, నువ్వు సాధించలేని నేను సాధిస్తానని ప్రగల్భాలు పలుకుతారు, కోతలు కోస్తారు, సొరకాయ కోతలు. ఇటు తీరా లైన్లోకి వెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ వాడు ఫోటోలు అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు. ఎందుకు? ఛాలెంజ్ కోసం అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు. దీక్ష భూని చదవటం మొదలు పెడతాడు. కొద్ది రోజులు చదివి నాకు ఏ తల్లో దర్శించింది అట్ట అంటది, ఎంత ఇటు కుక్క అయిపోతాడు. అందుకని వాళ్ళని యాదవలు అంటున్నాను నేను. ఎందుకు? వీడు తల్లిదండ్రికి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది, తోడబుట్టిన వాళ్ళకి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది, తన హృదయంలో తనకు తాను చెప్పుకున్న ఛాలెంజ్ పోయింది. ఇప్పుడు జొల్లు గార్చుకుంటూ పరిగెత్తాడు కుక్కలాగా. జొల్లు గార్చుకుంటూ పరిగెత్తాడు కుక్క.
ఎటుపోయిందిరా నీ రోషం, ఎటుపోయిందిరా నీ పట్టుదల, ఎటుపోయిందిరా నీ గురి, ఎటుపోయిందిరా నీ దర్శనం, ఎటుపోయిందిరా నీ గమ్యం? రోషం లేనోడా, చెంచల బుద్ధోడా, స్థిరం లేనోడా అని అనాలనిపించింది. మరి నేనంటే బాగుంటుంది కదా, అందుకని నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులకు కోతలు కోసి చెప్పావు కదా, పనికి మాలిందానా, నీకెందుకు నేను సాధిస్తాను మమ్మీ, నేను సాధిస్తాను డాడీ, నీకెందుకు నేను అంత పొడుస్తా ఇంత పొడుస్తానని. అవన్నీ వాళ్ళకి చెప్పిన మాటలన్నీ మర్చిపోయావు, నువ్వు కన్నా కళలు మర్చిపోయావు, నువ్వు పెట్టుకున్న గోల్స్ అన్నీ మర్చిపోయి జొల్లు గార్చుకుంటూ ఎడు చూస్తున్నావు పనికి మాలిందానా. ఎవడో వచ్చి అలాగా చెయ్యి ఓపంగానే కుక్కలాగా పరిగెత్తుతున్నావా, కుక్కలాగా. నువ్వు పెట్టుకున్న దర్శనాలు, నువ్వు పెట్టుకున్న గురి ఏది? పనికి మాలిన దద్దమ్మ. ఇంత ఎదవి ఎందుకు మాట్లాడావు, ఎదవ మాటలో? ఇంత ఎదవి ఎందుకు మాట్లాడావు వాళ్ళతో ఎదవ మాటలో? రోషం లేని బతుకు. దేవుని దగ్గరకు వచ్చి కూడా కొంతమంది దేవునితో మాట్లాడతారు, నేను సాధిస్తానయ్యా, నేను అంత చేస్తానయ్యా, నేను ఇంత చేస్తానయ్యా, నేను అట్ట చేస్తానా ఎట్ట చేస్తానా. చివరికి అవి కూడా కలిపేస్తారు. ఏవైనా కొన్ని ఆకర్షణలు, కొన్ని పాములు కనపడి అట్లా తోకోపగానే అవి కూడా పోతాయి కొంతమంది దరిద్రులకి. ఏమనుకోవద్దు, రోషం తెచ్చుకుంటారని చెబుతున్నా. సిగ్గు తెచ్చుకొని మార్పు చెందుతారు, పట్టుబడతారని చెప్తున్నా. నిజంగా నీ గుండెల్లో దీక్ష సరైనదైతే, సరైన గురిని నువ్వు ఏర్పరచుకుంటే దాన్ని రీచ్ అయిన దాకా నిద్రపోకూడదు, పోవు. ఇక్కడ సవాల్ ఏంటో తెలుసా? నువ్వు పెట్టుకున్న గురిని రీచ్ అవ్వకుండా నిన్ను అడ్డగించడానికి ఎన్నో శక్తులు గట్టుగట్టి నీ మీద దాడి చేస్తాయి. కానీ నీకున్న పట్టుదల వాటన్నిటినీ గెలిచిద్ది. అంబేద్కర్ మహనీయుడిని సెంటిమెంట్ గెలవలేకపోయింది, ఆకర్షణలు గెలవలేకపోయినాయి. అర్థమైందా? శరీర ఆకర్షణలు గెలవలేకపోయినాయి, శరీర సుఖాలు గెలవలేకపోయినాయి, ఫ్యామిలీ సెంటిమెంటు గెలవలేకపోయింది, ఈ లోకాధికారం గెలవలేకపోయింది. కొంతమంది దుర్మార్గులు రాజావారి సంస్థానంలో అంబేద్కర్ మహనీయుడు జాబ్ చేస్తుంటే ఫైల్ తీసుకొని రమ్మంటే వాడు తీసుకొచ్చి ఇసిరేస్తాడు. ఇది మర్యాద కాదు కదా అంటే, నిన్ను ముట్టి నీ చేతికి ఇవ్వాలా అంటాను వాళ్ళ, మేము ముట్టం. దీని గురించి నేను పెద్ద ఆయనతో మాట్లాడాల్సి ఉంటే మాట్లాడుకో. తన కింది అధికారులు మొత్తం ఆయన అవమానపరుస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అగ్రకులస్తులు. అలాంటి దుర్మార్గుల అవమానాలు కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయినాయి. కొంతమందికి అలాంటి అవమానాలు తగిలినప్పుడు గాయపడిపోయో అని కృంగిపోతారు. కానీ ఇలాంటి సెంటిమెంట్లు గెలవలేదు, అవమానాలు గెలవలేదు, ఆకలి బాధలు గెలవలేదు, వస్త్రహీనత గెలవలేదు. ఇవన్నీ తనను చుట్టుముట్టినాయా లేవా? గెలిచినాయా? ఇవన్నీ ఏమన్నా ఆపినాయా? ఆయన అనుకున్నది రీచ్ కాకుండా ఆపినాయా? చదువుతున్న యవనస్తుడా, పట్టుబట్టావు. నిన్ను యధవం చేయడానికి ఎన్నో ఆకర్షణలు నీ చుట్టుముట్టుతాయి. నీ గొప్పతనం ఎక్కడ ఉంటుందో తెలుసా? వాటిని కాలి కింద తొక్కి గెలవటంలోనే ఉంది నీ గొప్పతనం అంతా. వరుసగా కారులో వచ్చి ఆగినాయి రిక్షా బండి దగ్గర. బాయ్, కార్లు వస్తున్నాయి, అమ్మగారు వస్తుంది, పక్కన పెట్టు, బండి పక్కన పెట్టు. పాపం గడగడలాడుతా పక్కకు తీసుకెళ్తున్నాడు బండి. ఈలోపు అమ్మగారు రానే వచ్చింది, కారు దిగింది, చక్క నడుచుకుంటూ రిక్షా బండి దగ్గరికి వెళ్ళింది. మేడం రిక్షా బండి, మీ కారు ఆగవే అడిగిపోయింది. ఆ రిక్షా బండి అని పట్టుకుంది, ఏడ్చింది, బండి ఎక్కి కూర్చుంది, ఇంకా పదా అంది. ఆయన కూడా ఏడుతున్నాడు. ఎవరి అమ్మగారు? అన్ని బళ్ళు వచ్చినాయి, ఆ వెనక పెద్ద సెక్యూరిటీ వచ్చింది, అందరిని వదిలిపెట్టి రిక్షా బండి ఎక్కి కూర్చుంది. ఏంటి మేడం, ఇన్ని కార్లు ఇంత సెక్యూరిటీ ఉంటే మీ ప్రొటెక్షన్ మా బాధ్యతగా మేడం, మీరు వెళ్ళి రిక్షా బండిలో కూర్చున్నాడు. వారు పిచ్చోడా, మా నాన్న ఈ బండి లాగే నన్ను చదివించాడు, ఈ బండి మీదే నన్ను తీసుకెళ్ళేవాడు, తెచ్చేవాడు. మా నాన్న కోరికే నేను కలెక్టర్ అవ్వాలని.
మా నాన్న కోరికే నా గుండెల్లో పెట్టుకున్నా. నన్ను కన్నా నా తండ్రి ఆశ తీర్చాలని గుండెల్లో పెట్టుకున్నా. నేను వెళ్తున్నా, అందరూ వెళ్ళినట్టు కాలేజీకి వెళ్తున్నా. నా చుట్టూ అందరి చుట్టూ ఉన్న ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ నన్ను గెలవలేకపోయినాయి. కారణం, నా తండ్రిని ఎట్లనైనా నేను ఘనపరచాలి, నా తండ్రి ఆశ ఎట్లనైనా నేను తీర్చాలి. నీ ప్రాయాన్ని బట్టి నీకుంటాయి అమ్మా శోధనలో, నీ ప్రాయాన్ని బట్టి నీకుంటాయి తమ్ముడు ఆ శోధనలో, కాదని నేను అనను. మనకుంటాయి పరిస్థితులను బట్టి, కొన్ని రకాల ఒత్తిళ్లు ఉంటాయి, కొన్ని శోధనలు ఉంటాయి, అవమానాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, ఆకర్షణలు ఎదురవుతాయి. వాటన్నిటిని పంటి బిగున అణుచుకొని అణిచిపెట్టి అనుకున్నది సాధించడానికి పరిగెత్తుతాం చూడు, అది వీరత్వం అంటే, అది శూరత్వం అంటే, అది ధీరత్వం అంటే. ఒక గురిని, ఒక భారాన్ని, ఒక దర్శనాన్ని కలిగిన జీవితం జీవించాలి. అందులో భౌతికమైనవి ఉన్నాయి, ఆధ్యాత్మికమైనవి ఉన్నాయి. నా కుటుంబం అంధకార బంధంలో పడిపోయింది. కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోయి చివరికి ఫ్యామిలీ మొత్తం కలిసి చావాలనుకున్న పరిస్థితికి వచ్చాం. అలాంటి పరిస్థితి నా జీవితంలో, నా లైఫ్లో ఎదురైనప్పుడు ఎట్లా బయటపడాలో అర్థం కాల. నేనేమనుకున్నానో తెలుసా? నాకు ఏసై తెలీదు. నేనేమనుకున్నా తెలుసా? నా కుటుంబంలో ఇంకా జరగబోతున్న దారుణాలు నేను చూడలేను గనుక, నా ప్రాణం పోతే బాగుండు, నేను అందరికంటే ముందు పోతే బాగుండని నేను మరణాపేక్ష గలవాడినే ఆలోచన చేయటం మొదలుపెట్టినప్పుడు ప్రభువు నన్ను దర్శించాడు. నా కుటుంబాన్ని ఎలా తీసుకోవాలో, నా కుటుంబాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, నా కుటుంబాన్ని ఎలా సేవ్ చేసుకోవాలో, నా కుటుంబం కన్నీళ్లు ఎలా తుడవాలో, నానా రకాల అవమానాలు పడిన నా కుటుంబం తల ఎలా ఎత్తాలో నాకు తెలియదు. ఆశ ఉంది, ఒడ్డుకు తేవాలని ఆశ ఉంది. అవకాశం దొరికితే నేను ఒక్కడైనా కష్టపడి నా కుటుంబాన్ని, కనీసం చచ్చైనా సరే నా కుటుంబాన్ని ఎక్కదీయాలన్న ఆశ ఉంది. కానీ ఎలా చేయాలో నాకు తెలియదు, ఎలా ముందుకెళ్లాలో నాకు తెలియదు, అసలు నేను ఎలా బతుకుతున్నానో నాకు తెలియదు. అలాంటి టైంలో నా ప్రభువు నన్ను దర్శించాడు. పిల్లరా, మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, బైబిల్ చదవటం మొదలుపెట్టాను. జీవితానికి ఒక క్రమం ఏర్పరిచాడు. నా ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని నా ఫ్యామిలీతో మాట్లాడటం మొదలుపెట్టాను. మీరేం కంగారు పడొద్దు, చింతపడొద్దు, కలత చెందొద్దు, భయం పడొద్దు. నా మాట వినండి. నలుగురు కష్టపడి పనిచేద్దాం, 4 రూపాయలు సంపాదిద్దాం. అప్పులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కాదని నేను అనట్లా. సరే, తిట్టనేయండి, తిట్లు తిందాం, అవమానాలు పరిస్థితి అవమానపరచనేయండి, పడదాం. కానీ మనం భయపడదు, ఎందుకంటే మనం జీవం గల దేవుడిని నమ్ముకొని ఉన్నాం. ఇప్పటిదాకా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా జీవించాం. ఇక అలా కాదు, ఒక క్రమంలోనికి వద్దాం, అందరం కలిసి కష్టపడదాం, 4 రూపాయలు తెచ్చి ఒక దగ్గర వేద్దాం, అదంతా కలిసి ఒక మొత్తం చేసి ఒక్కొక్క అప్పు కడదాం అని ఇక అందరం కలిసి 6 దినాలు కష్టపడి పని చేయటం, తలా రూపాయి తీసుకొచ్చి ఒక మొత్తం చేయటం. ఆదివారం రోజు అందరం చక్కగా తలంటూ స్నానం చేసి ఆదివారం పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని మొత్తం ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకొని మందిరానికి పోయి చక్కగా దేవుని సన్నిధిలో గడిపి మళ్ళీ ఇంటికి వచ్చి అంత ఆహారం తిని మళ్ళీ కాసేపు ప్రార్థన చేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళా సోమవారం నుంచి మళ్ళీ కష్టం చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళి ఆ విధంగా ఇక ఎవరికి ఏ గొడవ వచ్చినా, ఇష్యూ వచ్చినా నాది. ఇక నేను మళ్ళీ మధ్యలో బ్యాలెన్స్ చేసి, కాదు నువ్వు ఆగు నేను తగ్గించుకొని, మరి 10 మందిని కంట్రోల్ చేయాలంటే ఎవడో ఒకటి తగ్గించుకోవాలి. అందరూ టెంపర్లు అయితే ఇల్లు ఒక దారి అయిద్ది. అందరూ ఆశోదోళ్ళు అయితే ఇల్లు బాగుపడేది ఎప్పుడండి? అందరూ ఓర్పు లేని వాళ్ళే, అందరూ గొడ్డలు చించుకునే వాళ్ళు అయితే. కాబట్టి నేనే దీక్ష పూనాను. మీకు మాదిరి కోసం చెప్తున్నా. గతంలో ఒకసారి మాట్లాడించాడు దేవుడు ఇదే విషయాన్ని, మళ్ళీ ఒకసారి మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. నేనే పూనుకున్న సాధించిన దాని కార్యం చెప్తున్నాను. నేను దేవుని మహాకృపను బట్టి అందరినీ కంట్రోల్ చేసి అందరినీ భక్తి మార్గం వైపు తిప్పి వచ్చిన రూపాయంతో ఒక్కొక్క కప్పు కడతా. దేవుని మహాకృపను బట్టి అనతి కాలంలోనే అప్పు అడిగేవాళ్ళు లేకుండా, అది అప్పు నాకు ఇవ్వలేదేంది నువ్వు అని అడిగేవాళ్ళు లేకుండా నా ఏసై చేశాడు. చిలకలూరిపేటలో ఇక ఉనికే లేదురా అనుకున్న ఈ చిలకలూరిపేటలోనే రేకులో ఆకులో మాదంటూ ఒక ఇల్లు కట్టుకొని అందులో మా కుటుంబం బతకడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు.
కలిసి ప్రార్థన చేసుకోవటం, కలిసి చేసేటువంటి కుటీర పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేశాడు. అందరం కలిసి అందులో పని చేయటం, అందరం కలిసి ప్రార్థన చేయటం, ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్. కుటుంబ ప్రార్థన ఎంత శ్రేష్టమైందంటే మనం చాలా ఉచ్చుల్లోంచి కాపాడపడటానికి, చాలా శ్రమల్లోంచి మనం బయటపడటానికి ఫ్యామిలీ ప్రేయర్ చాలా దోహదపడిద్ది. ఎప్పుడైతే కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయబడిద్దో, ఎక్కడెక్కడి దరిద్రం అంతా కుటుంబాన్ని ఆవరించి కలతల పాలవుతాం. కుటుంబ ప్రార్థన అనే దాన్ని ఏర్పరిచా నేనే. ఆడవాళ్ళని నేనే పిలవాలి, మగవాళ్ళని నేనే పిలవాలి. నాకు రోషం ఉందిగా. కుటుంబం బాగుపడాలంటే ఆ బాధ్యత అందరికి ఉండాలిగా. సహజంగా ఏమని గర్వం చెప్తాడు తెలుసు సైతాను? భార్య భర్త, తల్లి తండ్రి, అన్న తమ్ముడు, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, లేకపోతే తల్లి తండ్రి, ఇద్దరు పిల్లలు, నలుగురు కుటుంబ సభ్యులు అనుకోండి. కుటుంబం బాగుపడాలి, కలిసి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన అందరికీ ఉండాలి. ఒకడే అందరినీ పద్దాకలా గ్యాదర్ చేయాలంటే చిరాకు పుట్టిద్దా పుట్టదా? అందులో అహం రెచ్చిపోయి నా లోలు పిలిచి 5వ రోజు లేదు కావాలని ఆగుతావు నువ్వు. వాళ్ళు గ్యాదర్ అవుతారా అవరా అని. వాళ్ళు అవ్వరు, నీకు మండిపోయిద్ది. నువ్వు కూడా అవ్వవు. ఇక నువ్వు కూడా కూర్చోవు. ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతారు, ఏంది ప్రార్థనకి పిలుస్తావుగా, ఏంది ప్రార్థన చేయలేదు ఈరోజు అని. నాకే పట్టిందా? మిమ్మల్ని అందరినీ రోజు పిలిచి కూర్చోబెట్టి రాండి అని పిలిచేది నాకే పట్టిందా? కొంప బాగుపడాలని మీకు లేదా? ఇల్లు బాగుపడాలని మీకు లేదా? మీకు లేనప్పుడు నాకెందుకు? నేను చేయదలుచుకోలేదు. లేపో. అదేంది మాకు చెప్పింది నువ్వు, మాకు నేర్పింది నువ్వు చేస్తున్నావని మేమేదో నువ్వు నీ వెంటబడి వస్తుంటే నువ్వు ఇట్లా అది అలా. నేను నవలు కాదు పడే, చేతనది చేసుకోండి లేదు పండి. ఇలాంటి అహమే మేలుకుంటుంది ఫ్యామిలీ ప్రేయర్స్ నాశనం చేయడానికి. అవునా కాదా? అవునన్నోళ్ళు చేయొత్తండి. కుటుంబ అదిగో చూసారా, అంటే ట్రై చేశారు, దెబ్బతిన్నారు బిడ్డల అనుభవం. తల్లి పిల్లల్ని పిలిచిది, రోజు పిలిచి ఆమెకు చిరాకు పుట్టిద్ది. ఒకరోజు ఆమె పిలవడం మానేసిద్ది. ఏంటి మమ్మీ ప్రేయర్ పిలవలేదంటే, నేను పిలుస్తాను మమ్మీ రోజు. మీకు ఉండాలి మమ్మీ బాగుపడాలని రంది. మీకు లేనప్పుడు నేను ఎందుకు పిలుస్తా? ప్రార్థన చేస్తే చేయండి, లేకపోతే సావండి అనిపోయింది. 4 రోజులే. నేను అట్లా కాదు, వాళ్ళకి అలవాటు అయిన దాకా, వాళ్ళు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి ప్రశాంతత ఉండన్న దాకా వాళ్ళని అలవాటు చేశా. అప్పటిదాకా తగ్గించుకున్నా నేనే. అంతకుముందు ఎవరు నాకంటే గొప్ప అంటే ఊరుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఎవరు ఏంది నేను అంటే నువ్వేనా, నువ్వు పెద్ద తోపు కదా. ఒక్కోసారి మా అమ్మ లేచేది, మొత్తానికి నేను అంటది. అమ్మ నువ్వు మహా తోపు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉంటుంది ఈ మధ్యలో? నువ్వు ఇంకా గొప్పదాని రామ్మ కూర్చో. అందరినీ కూర్చోబెట్టి ఇక రోజు ప్రార్థన. అట్లా ఇప్పుడు ఎందుకంటే నా హృదయంలో ఒక గురి ఉంది. ఎట్లనన్నా నా ఫ్యామిలీని కలిపి కట్టాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, భక్తిలో కట్టాలి, ఆత్మీయతలో కట్టాలి. ఈ అప్పుల బాధల్లోంచి బయటికి తీసుకొచ్చి నా కుటుంబం కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్టు నా ఫ్యామిలీని నేను ఎక్క తీసుకోవాలనే రంది నా హృదయంలో పడింది. దానికి ఒకప్పుడు ఆధారం లేదు, ఇప్పుడు యేసయ్య నాకు ఆధారం దొరికాడు కనుక ఆయన్ని పట్టుకొని తిప్పలు పడ్డా. నా దేవుడు ఎంత కార్యం చేశాడంటే, ఇక కుటుంబానికి రోజు అలవాటు చేశా. ఇక సాయంత్రం కాగానే ఇక పిల్ల బ్యాచ్ మొత్తం, అశోక్ గారు, అజయ్ గారు మొత్తం, ఇక పిల్ల బ్యాచ్ మొత్తం వాళ్ళే కూర్చొని సాపలేసి, వాళ్ళే మోకాళ్ళు వేసి ప్రార్థన స్తోత్రాలు పాటలు పాడటం మొదలు పెట్టేటప్పటికి ఇక మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం ఇక అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు ఎంత దారి తీసిందో తెలుసా? రోజు మేము కలిసి కుటుంబం కలిసి ప్రార్థన చేయటం, ఈ అగ్ని పోయి పక్కేళ్ళకి తగులుకుంది. పక్కన ఇళ్ళు మండటం మొదలుపెట్టినాయి. వాళ్ళు వచ్చి కూర్చొని ప్రార్థనలో ఏకీభవించడం మొదలుపెట్టారు.
ఇక వాళ్ళని బలపరచడం మొదలుపెట్టా. ఇక వాళ్ళు పెరిగి వాళ్ళు వీళ్ళు మొత్తం కలిసి కూర్చుంటే ఒక కూటం అయింది. ఇక రోజు సాయంత్రం ఒక కూటం. చివరికి ఆ శాంతినగర్ సమాజంలో దాదాపు ప్రతిరోజు సాయంత్రానికి 40 మంది కూర్చొని ఆరాధించడం మొదలుపెట్టారు. ఫ్యామిలీ ప్రేయర్ కాస్త పరిచర్యగా మార్పు చెందింది. కుటుంబ ప్రార్థన కాస్త సంఘ సహవాసంగా మార్పు చెందింది. ఆ ఇల్లే ఒక మందిరం అయిపోయింది. నా ఇల్లే దేవాలయం అయిపోయింది. కుటుంబ సభ్యులందరూ ప్రార్థనా పరులు, వాళ్ళందరూ రక్షణ పొందారు. ఇక వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు ఇక వాళ్ళు 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 ఆ చిన్న కుటుంబం కాస్త ఈరోజు ఇంత పెద్ద కుటుంబం అయింది. ఫ్యామిలీ గట్టెక్కింది కదా అని ఆ దర్శనం అంతటితో నేను ముగించినట్టయితే దెబ్బతినేవాడిని. ఫ్యామిలీ గట్టెక్కిన తర్వాత మళ్ళీ కొన్ని శోధనలు నా దగ్గరికి వచ్చినాయి. ఇంకైపోయింది, నీ ఫ్యామిలీ ఒక కొలిక్ వచ్చింది, నీకంటూ ఒక ఉపాధి దొరికింది, నీకంటూ ఒక స్థిరమైనటువంటి పరిశ్రమ దొరికింది, ఇక దీన్ని డెవలప్ చేసుకుంటా, ఇంకా ఫ్యామిలీని అభివృద్ధిలోకి తీసుకెళ్ళుకుంటా, ఇక మంచిగా హాయిగా హ్యాపీగా లైఫ్ని నువ్వు కొనసాగించవచ్చు అనే శోధన ఎదురైంది నాకు. వాట్ నెక్స్ట్ అని మళ్ళీ ఆలోచన చేశా. కుటుంబం గట్టెక్కింది, ఇంతవరకేనా? ఇప్పుడు ఈ పరిశ్రమను డెవలప్ చేసుకొని ఈ కంపెనీ పెద్దది చేసుకొని పైసలు సంపాదించాలి. సంపాదించి వాట్ నెక్స్ట్? ప్రార్థనకి వెళ్తాం, పైసలు సంపాదిస్తాం, ఇంకంతవరకేనా? ఇంత మాత్రం దానికేనా యేసుప్రభు నా కోసం ఇంత రిస్క్ చేసింది? ఇంకా నేను చేయాల్సింది ఏమన్నా ఉందా? చూడండి, మళ్ళీ దర్శనాన్ని విస్తరింపజేసుకున్నా, గురి మారింది. ఇప్పుడేం మారిందో తెలుసా? ఇంతవరకు నా ఇల్లు బాగు చేయడానికి కష్టపడ్డాను, ఇప్పుడు నా సమాజంలో 4 ఇళ్ళు బాగు చేద్దాం. ఇప్పుడు సమాజం మీద దృష్టి పెట్టి నా ప్రభు ప్రేమని సమాజానికి ప్రకటించి 4 ఆత్మని రక్షిద్దామని గురిని అటు తిప్పుకున్నా. దేవుని పని, ఎందుకంటే కృతజ్ఞత. ఫ్యామిలీ మొత్తం చచ్చే వాళ్ళని పట్టుకున్నాడు కదా, అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాడు కదా, ఎక్కడైతే అవమానం పొందాం అక్కడే తల ఎత్తి సవాల్కరంగా నిలబెట్టాడు కదా. ఇంత చేసిన నా తండ్రి కృతజ్ఞత చూపకపోతే ఇంకేమన్నా ఉందా? ఈ సమాజాన్ని కొంతమందినైనా నేను ప్రభావితం చేయగలనేమో, ప్రయత్నం చేద్దామని దేవుని పనిని మొదలుపెట్టి ఒక 50 మందిని రక్షిస్తే చాలు ఈ జన్మకు అనుకున్నా. ఆ 50 మంది కనీసం ముచ్చటగా 3 నెలలు కూడా బట్టలు అయిపోయింది. 3 నెలల్లో 50 మంది కంటే ఎక్కువ అయిపోయారు. ఇదేంది 50 మంది అయ్యారు, 100 మందిని రక్షిద్దామని మళ్ళీ దర్శనాన్ని పెంచుకున్నా. 50 మంది అయ్యారులే, ఇక చాలే అంటే అంతే సంగతులు. దర్శనాన్ని రీచ్ అయ్యే కొద్దీ అది పెరుగుతూ ఉండాలి, లేకపోతే శోధించబడతావు. దర్శనాన్ని రీచ్ అయ్యావనుకో, ఒకటి అనుకున్నావు, ఒక గోల్, దాన్ని రీచ్ అయ్యావనుకో, ఆ గ్యాప్లో మళ్ళీ ఎంటర్ అవుతాయి దురాత్మలు. ఎంటర్ అయ్యి మళ్ళీ నిన్ను వేరే వాటి వైపు ఆకర్షించడానికి ట్రై చేస్తాయి. ఇవ్వకూడదు గ్యాప్. ఒకటి అనుకున్న దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికి లింక్ చేసి మళ్ళీ దర్శనాన్ని పెంచుకుంటా పోవాలి. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే అర్థం కాలేదు, కానీ నాకైతే దాదాపు అందరికి అర్థమైద్దని అనుకుంటున్నాను. అర్థమవుతుంది నిజంగా. నువ్వు అనుకున్నది ఒకటి సాధించిన తర్వాత ఇక అంతవరకు ఆగిపోతావు. నేను అంటున్నాను, అంతవరకు ఆగొద్దు. ఎందుకంటే దేవుని పని అంతము లేనిది. నీ జీవితకాలం అంతా చేసినా కూడా తరగనిది దేవుని పని. మనుష్య పని అనుకో, ఉద్యోగం సాధించాలని ఉద్యోగం సాధించిన తర్వాత సప్పబడతావు. ఇల్లు కట్టాలి, ఓకే ఇల్లు కట్టావు, సప్పబడతావు. ఇక దేవునికి స్తోత్రం. అట్లాగే ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళా ఆ దర్శనాన్ని విస్తరింపజేసుకోవటం అనేది మనం మర్చిపోకూడదు. ఇది చాలా కీలకమైన విషయం. 4 సంఘాలు కట్టాలి అనుకున్నాడు పాస్టర్ గారు. 4 సంఘాలు కట్టిన తర్వాత సైతాన్ వచ్చి కూర్చుంటాడు. వాడు నీ పక్కన వచ్చి కూర్చొని అమ్మయ్య అంటాడు. వాడు ఎందుకురా నువ్వు అమ్మయ్య అన్నావు అనుకో, నీకోసమే 4 కట్టాలనుకున్నావుగా, ఎన్ని కష్టాలు పడ్డావో, ఎట్టకేళ్ళకు 4 కట్టావు, ఇంక చాలు. అటు చూడు, ఇటు చూడు, అటు చూడు, ఇటు చూడు. ఎన్నాళ్ళు ఇవన్నీ పొందుకోవాలా నువ్వు? ఇప్పుడు చూడు, ఎన్నాళ్ళు వీటన్నిటిని పక్కన పెట్టి 4 సంఘాలు అని తిరిగావు. కట్టావుగా, ఇప్పుడు అటు చూడు, ఇటు చూడు,
అని వాడు నీ దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? 4 సంఘాల నీకు చెప్పింది ఎవడురా లూసి, 40 సంఘాలు రా అని చెప్పాలా. అంటే గురిని, దర్శనమును విస్తరణ చేసుకోకపోతే నీవు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మళ్ళా శూన్యమే మిగిలిద్ది. కావాలంటే చూడండి, ఒక ఆమె అనుకుంది మహానటిని కావాలి అని. స్టార్టింగ్లో సినిమా ఆఫరే లేదా ఆమెకి. సినిమాలు కూడా మనకి ఎందుకు అనొద్దు, నీకు అర్థం కావాలి. లోకస్తుల గురించి చెప్తున్నా విను. అప్పటికి టాప్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఈమెకి కనీసం అవకాశం కూడా ఇలా, ఎందుకంటే నటన చేతగాల. ఒక మూవీలోకి తీసుకొని కూడా నటన చేతగాలేదని పక్కన పెట్టారు. రోషం వచ్చింది, పట్టుబట్టింది. కనీసం వాళ్ళకంటే మించకపోయినా వాళ్ళ స్థాయిలో నిలబడాలి, నేను ఈ ఫీల్డ్లో నిలదొక్కాలని పట్టుబట్టింది. ఇక అదే గురి, అదే గమ్యం, అదే ఆహారం, అదే నిద్ర, అదే 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 అదే. మరొక ఆఫర్ వచ్చింది, మంచిగా నటించింది, చక్కగా ఇక డెవలప్ అవుతా చివరికి ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా? తనకు ముందున్నటువంటి హీరోయిన్స్ను కూడా మించి టాప్ 1లో నిలిచింది. గోల్ రీచ్ అయింది. ఏంటి గోల్? రకరకాల పేర్లు ఉంటాయి నటీమణులకి. ఈమె గోల్ ఏంటో తెలుసా? మహానటి అంటే ఏంటో తెలుసా? ఇక నన్ను మించిన నటి ఉండకూడదని గోల్ పెట్టుకుంది. గోల్ రీచ్ అయింది. ఆ గోల్ రీచ్ అయ్యేటప్పటికి ఇంచుమించు నాకు తెలిసిన అంచనా ప్రకారం ఒక 35 ఇయర్స్కే ఆ గోల్ రీచ్ అయింది ఆమె. వాట్ నెక్స్ట్? ఇంకెట్లా అయిపోయిందంటే ఒక యువరాణిలాగా అయిపోయింది. ఆమె ఇల్లు చెన్నైలో ఒక బజారు మొత్తం కలిసి ఆమె బంగ్లా. కారుల్లో అప్పట్లో టాప్ 1లో ఉన్న కార్లు ఆమె ఇంటి ముందు క్యూలో ఉన్నాయి. పనివాళ్ళు ఆమె ఇంటి నిండా ఉన్నారు. మీకు తెలుసా, ఆమె నటించేటువంటి సినిమాల్లో ఒరిజినల్ నగలు తయారు చేయించుకొని మెడ మీద వేసుకుందామే. ఒరిజినల్ నగలు, గిల్టు కాదు. ఆమెకి ఆ నగలు తయారు చేసేటువంటి ఆ పనివాళ్ళు అచ్చంగా ఆమె ఇంట్లోనే కొన్ని కుటుంబాలు బతికినాయంటే నమ్మగలరా? ఆమె బట్టలు కుట్టేవాళ్ళు, ఆమె ఆభరణాలు తయారు చేసేవాళ్ళు, ఫ్యామిలీలు అచ్చంగా ఆమె ఉన్నటువంటి ఆ బంగ్లాలోనే కొన్ని ఇళ్ళు వాళ్ళకి కేటాయించి అచ్చంగా వాళ్ళు ఆమె కోసం అందులోనే బతికారు. కొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాలు అక్కడే పోషించబడ్డాయి. సామాన్యమైన విషయమా? మహారాణికి ఉంటుందా? మహారాణికి ఉంటుందేమో ఆ భోగం. తర్వాత ఈమెకి వచ్చింది. అంటే అనుకుంది మహానటి కావాలని అయ్యింది, సంపాదించింది, ఒక వెలుగు వెలగాలనుకుంది, వెలిగింది. వాట్ నెక్స్ట్? అంత కొండను చూసి ఎట్లనన్నా కొండ ఎక్కాలి, కష్టపడి ఎక్కాలి, పడి లేచి ఎక్కింది. ఇక కొండ ఎక్కిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి చెప్పనా? ఇక దిగటమే. ఆ పైన గురి లేకపోతే నెక్స్ట్ ఏంటో తెలుసా? ఇక దిగటమే. మైండ్ బాగున్న వాళ్ళకి అర్థమైతే నేను చెప్పింది. మైండ్ పనిచేయని వాళ్ళకి నేను నా వల్ల కాదు, కానీ మైండ్ బాగున్న వాళ్ళకి మాత్రం బాగా అర్థమైతే నేను చెప్పింది. నిజంగా అదే జరిగింది తన లైఫ్లో. అనుకున్న అంతస్తుకు చేరిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటో తెలుసా? ఇక దిగటం మొదలుపెట్టి చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, మహానటి అని ఆమె కోసం సన్మానం చేసి ఆమెను సన్మానించేటువంటి ఏర్పాట్లో ఒక మీటింగ్ పెడితే ఈ మైక్ ముందు నిలబడి ఇలా చేతులు చాచి అడిగే పరిస్థితి వచ్చింది. మహానటి అని నన్ను గణపరుస్తున్నారు, మరి మహానటికి వేషాలు ఇయ్యి అని. అంటే కనీసం మూవీలో ఒక వేషం ఇచ్చే గతి కూడా లేకుండా అయిపోయింది ఆమెకి. ఎందుకో తెలుసా? ఒక వ్యసనానికి అలవాటు పడింది, త్రాగుడు. ఎదురు లేదు, టాప్ 1 శిఖరాగ్రానికి చేరింది. ఇక దిగటం మొదలుపెట్టింది. ఎవరినో ఒకరిని ఆధారం చేసుకుంది, వాటి దెబ్బ కొట్టాడు. ఇక డ్రింక్కి అలవాటు అయింది. ఇక తాగుడు. ఎంత మహానటి అయినా, ఎంత గుర్తింపు ఉన్నామైనా, మరి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎట్ట తీసుకుంటారు? వాళ్ళు వదిలేశారు. తర్వాత వాళ్ళ లైన్లోకి వచ్చారు. తాగి నిద్రపోవటం ఏం ఆకారం మారిపోయింది. చివరికి హీరోయిన్ కాస్త అమ్మ పాత్రలకి సరిపోయేటట్టు తయారైంది. ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు చూపిస్తూ ఉన్నాను. చివరికి ఏమైందంటే, హాస్పిటల్లో బిల్లు కట్టే పరిస్థితి లేక దారుణమైన పరిస్థితుల్లో ఆమె కన్ను మూసింది.
గతంలో మీకు ఒకసారి ఆమె ఫోటోలు కూడా చూపించా. అదిగో అది ఆమె ఫోటో, తుది తుది దశలో. ఆమె ఎవరో కూడా మీకు తెలుసు. ఎందుకు అలాంటి పరిస్థితి అంటే, ఒక అంతస్తుకు చేరిన దాకా ఎన్ని వచ్చినాయి ఆమెకి? కొండ ఎక్కిన దాకా ఎన్ని వచ్చినాయా? పర్సన్ వచ్చాడా? త్రాగుడు వచ్చిందా? చాలామంది హీరోలు అందగాళ్ళు వచ్చారు, కానీ ఎవ్వడికి వెళ్ళి చూడలా. కొండ ఎక్కిన తర్వాత జఫాగాడికి వెళ్ళి చూసింది. మాట చెబుతున్నా, ఏమనుకోవద్దు. కొండ ఎక్కే ఆ రందిలో ఉన్నప్పుడు త్రాగుడు రాలా, ఇంకొకటి రాలా, ఇంకొకటి రాలా, ఇంకొకటి రాలా. కొండ ఎక్కి విజయం పొందిన తర్వాత అక్కడొచ్చింది చీకటి. ఇక అది పట్టుకొని పడదోస్తే ఇక తిరిగి కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయి తర్వాతి తరాల మొత్తానికి ఒక సూచనగా మారిపోయింది ఆమె బ్రతుకు. ఎంతమందికి అర్థమైంది? అట్లా ఏదైనా ఒక గోల్ మనం పెట్టుకున్నప్పుడు అది రీచ్ అయ్యాము అని తృప్తి చెందితే అప్పుడు స్టార్ట్ అయ్యింది శోధన. నీకు కలిగిన అల్ప విజయాలను బట్టి తృప్తి చెందితే అప్పుడు ఎదురైతే నీకు శోధన. అందుకే నేను చెప్తున్నాను, తృప్తి చెందకూడదు. నువ్వు రీచ్ అయ్యే కొద్దీ గోల్ పెరగాలి. జీవితం అంతా పరుగు పందెంలో పరిగెత్తుతానే ఉండాలి. పాపం ఆమె అన్యురాలు, దేవుణ్ణి ఎరగదు. కానీ నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి. నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో చెప్తా. మనుషులు ఏర్పరచుకున్న కొండ కష్టపడి ఎక్కి టాప్కు చేరొచ్చు. కానీ దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో తెలుసా? దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఇది ఎక్కాలి నువ్వు అంటాడు. ఓకే తండ్రి, కష్టపడి కిందపడి లేచి మరి అట్టుబడి చిన్నగా అడదాగా చేరిందనుకో, ఇంకేముంది, దగ్గరికి వచ్చాం అందుకుంటున్నావు అనేసరికి మళ్ళీ కొండ పెరిగిద్ది. ఏంది ఎక్కలేదు, అది ఎక్కుతున్నా ప్రభా, అక్కడ దాకా వచ్చి ఇంకా అందుకున్నా అనేసరికి పెరుగుతూ ఉంటుంది. పెంచుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, తర్వాత దిగటమే ఉంటుందని దేవుడికి తెలుసు. శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, ఇక నెక్స్ట్ ఏంటి? దిగటమే అవుతుందని తెలుసు ఆయనకి. అందుకని తన భక్తులకు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎక్కే కొద్దీ కొండ పెరుగుతూ ఉంటుంది. నీ విజన్ని, నీ దర్శనాన్ని, నీ భారాన్ని పెంచుతూ ఉంటాడు. పెంచుకోమని చెబుతాడు. ఏంది 50 మందేనా? 50 మందే? లేదు, నీకు ఎక్కువ కృపిస్తాను. 100 మందిని పట్టగలవు పదా. 100 మంది అయింది ప్రభా. 100 మందేనా? నీకు ఎక్కువ కృపనిస్తా. 1000 మందిని పడదు కాని పదా. 1000 మంది అయ్యారు ప్రభా. 1000 మందేనా? నీకు ఎక్కువ కృపనిస్తా. 10,000 మందిని పడదు కాని పదా. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? ఒకటి అనుకున్నది సాధించాం అని తృప్తి చెందొద్దు. ఫస్ట్ ఏం చెప్పాను? ఏదో ఒకదాన్ని గురిపెట్టుకొని కష్టపడండి, రోషం కలిగి ఉండండి, దద్దమ్మలాగా ఉండకండి అని చెప్పా. ఆ గురిని సాధించే రందిలో ఏ ఆకర్షణలో కూడా నేను గెలవవు. అందుకే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ ఆకర్షణలలో, ఈ ఉచ్చులలో చిక్కుపడకుండా తప్పించుకోవాలి అంటే పరుగు పందెంలో నువ్వు పరిగెత్తుతూ ఉంటేనే మంచిది. నీ దర్శనాన్ని విస్తరింపజేసుకుంటేనే మంచిది. నీ భారాన్ని పెంచుకుంటేనే మంచిది. ఏదో ఒకటి పెట్టుకొని పరిగెత్తుతుంటేనే నీకు భద్రత. ఏదో ఒకటి గురి పెట్టుకొని కష్టపడుతుంటేనే నీకు సెక్యూరిటీ. తృప్తి చెంది ఆగావా, అవుట్. తృప్తి చెంది ఆగావా, దెయ్యాలని చేరితే నీ చుట్టూ ఇక కిందకి లాగుతాయి. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా.
నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. ఒకసారి మీ జీవితాన్ని మీరు ఆలోచించండి. నీకు ఏ గురి లేదు, ఏ భారం లేదు. అసలు ఏంది, ఎట్లా గడుస్తుంది నీకు రోజు? నీకు ఏ గురి లేదు, ఏ భారం లేదు, ఏ బాధ్యత లేదండి. ఉదాహరణకి దేని గురించి కూడా ఆరాటం లేదు నీకు. ఎట్ట గడుస్తుంది నీ రోజు? నేను చెప్పనా, పిచ్చెక్కింది నీకు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎక్కిద్దా ఎక్కదా? ఇక పిచ్చిలో పడ్డట్టుండి ఏం చేయాలో అర్థం కాక, ఏమండి, చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి రెక్కలు తేవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఇల్లు సంసారాలు అనిపిస్తుంది. టపా 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 చూస్తుండగానే అయిపోయింది, అది అయిపోయింది. పిల్లలు పెద్ద అయ్యారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పనోళ్ళు అయ్యారు, ఉద్యోగస్తులు అయ్యారు, ఇంక అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఇంకేముంది? ఇంక చావటమే. నేను చెప్పేది వాస్తవం అండి. ఇంకేం అయిపోయింది కదా, రీచ్ అయ్యాం కదా. అప్పటిదాకేమో రోగం వచ్చినా సరే డాక్టర్కి ఏం చెబుతారు? నా పిల్లల కోసం నేను బతకాలి. డాక్టర్ గారు నా పిల్లల కోసం నేను బతకాలి డాక్టర్ గారు అని. అంతా అయిపోయింది, రీచ్ అయ్యింది. ఇప్పుడు పిల్లలు కూడా గట్టెక్కేశారు. ఇంక వాట్ నెక్స్ట్? ఏముంది చేయడానికి? లోకంలో ఏం పని లేదా? అయితే దేవుడు అంటున్నాడు, నా దగ్గర నీ బ్రతుకంతటికి సరిపోయినంత పని ఉంది, రా. ఏమీ లేదు, ఏ పని లేదు, నేను ఎందుకు అనుకుంటావు? పిచ్చి మొఖమా, రా. నీ ద్వారా నేను ఆత్మని రక్షించుకుంటాను, నా పరిచర్య చేద్దు కానీ రా, ప్రార్థన గుంపుల్ని తయారు చేద్దు కానీ రా, అనేక ప్రాంతాలు దర్శిద్దు కానీ రా, అనేక ఊళ్ళు తిరుగుతూ కానీ రా, నీ బంధుజనాల దగ్గరికి నీ పంపిస్తారా? పోయి వాళ్ళకి చెప్పు, వాళ్ళని పట్టుకో, సాక్షిగా నిలు, అనేక ప్రాంతాలు తిరుగు. ఇప్పటిదాకా నీ కోసం, నీ పిల్లల కోసం కష్టపడ్డావు. ఇప్పటిదాకా నీ కోసం, నీ ఇంటి కోసం, కేవలం నీ ఫ్యామిలీ కోసం కష్టపడ్డావు. గట్టెక్కారు. ఇప్పుడు రా, ఇప్పుడన్నారా రా రా, పూర్తి కాలం. ఇక నా దగ్గర రిటైర్మెంట్ లేదు. చాలామంది జాబ్స్ చేస్తారు, రిటైర్ అవుతారు. వాట్ నెక్స్ట్? ఇంకా చావటమే. చచ్చిందాకా, ఏదో మంచి కంపెనీ జాబ్ వచ్చిందాకా ఖాళీగా కూర్చొని ఆలోచిస్తే ఎదురు చూడటమే. ఇంకా ఏం కంపెనీ జాబ్ రాలేదు ఏందబ్బా అని. దేనికి? పోవటానికి. నో 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 నో. యేసయ్య సేవలో రిటైర్మెంట్ లేదు, యేసయ్య ఇచ్చే జాబులో రిటైర్మెంట్ లేదు. ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. బతికినంత కాలం నువ్వు చెయ్యి, నీ ఓపిక, పరిగెత్తు. 4 ప్రాంతాలు తిరిగావు, కట్టావు, 40 ప్రాంతాలు గురిపెట్టుకో. నా ప్రాణం పోయేలోపు 40 ప్రాంతాలను చుట్టుముట్టాలి, 40 ప్రాంతాల్లో దేవుని సంఘాలు కట్టబడాలి, 40 ప్రాంతాలని నా ప్రభు చేతికి అప్పచెప్పి ఎక్కాలి. నా తండ్రి నాకు రథం పంపిస్తాడు. నా ప్రాణం పోయేటప్పుడు నా తండ్రి నాకు రథం పంపిస్తాడు. నేను రథం ఎప్పుడు ఎక్కాలో తెలుసా? ఇప్పుడు 4 ప్రాంతాలు ప్రభావితం చేసి, ఇంకా 40 ప్రాంతాలు ప్రభావితం చేసి, అప్పుడు నా తండ్రి పంపిస్తాడు. అప్పుడు ఎక్కిపోతారు రథము పైన. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కాలి రథం? నా దేవుని కొరకు కొంతైనా సాధించిన తర్వాత ఎక్కాలి రథం. ఈలో పంపుతానన్నా వద్దని చెప్పాలి. ఇప్పుడే వద్దులాగో, పని చేయాలా, నీ పని చేయకపోతే ఎట్లా అని తీర్మానం చేయటమే కాదు, లైన్లోకి రావాలి. యవనస్తులారా, కుటుంబీకుల ఆశలు తీర్చడానికి నడుం కట్టి ఒక గోల్ రీచ్ అయిన తర్వాత అంతటితో తృప్తి చెందొద్దు. అంతకంటే శ్రేష్టంగా నిన్ను కన్నవాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి నువ్వు అంత కష్టపడితే, నిన్ను సృష్టించిన వాడి గోల్కి ఒకటి ఉంది, సృష్టించిన వాడిని గోల్ ఉన్నాయి కొన్ని, అవి రీచ్ అవ్వడానికి ఆ నెక్స్ట్ నుంచి నువ్వు లైన్లోకి రావాలి. 2 నెరవేర్చాలి బిడ్డ, 2 నెరవేర్చాలి.